మా మిత్రుడు మహేష్ అబ్బాయి పేరు. వాళ్ళ పాపకి హార్ట్‌లో ఇష్యూ అయితే హాస్పిటల్‌లో చేర్చాడండి. ఈఎస్ఐ హాస్పిటల్‌లో. ఈఎస్ఐ హాస్పిటల్‌లో చేరిస్తే ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది. ఆ పాప ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఆ పాపకి చాలా ఇన్ఫెక్షన్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వెంటిలేటర్ వరకు వచ్చేసిందండి పాప. చాలా క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నప్పటికీ ఆయన ఆహ్, అప్పుడు ఆ పరిస్థితిని చూసి వాళ్ళ మదర్‌కి కూడా బాలేకొచ్చేసిందండి. లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ అయిపోయింది. చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది. వాళ్ళ మదర్ ఏమో ఒక హాస్పిటలు, వాళ్ళ పాప ఏమో ఒక హాస్పిటలు. ఆహ్, మధ్యలో మా మిత్రుడు మహేష్ చాలా అక్కడికి ఇక్కడికి తిరగడానికి ఆయనకి నిరాశలో ఉన్నాడండి. దేవుడి మీద మాత్రము పరిస్థితులు ఎలా ఉన్నా పరిస్థితులను చూసి నిరాశ పడలేదు కానీ ఫాస్ట్‌గా ప్రార్థన ఆయన ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేయడం వల్ల సంఘ ప్రార్థన అదేవిధంగా దేవుని యొక్క మహాకృపను బట్టి పాపను మాత్రం అద్భుత రీతిగా వెంటిలేటర్లో నుంచి దేవుడు లేపాడండి. పాపకి మంచి అందరూ కూడా చూసినట్టయితే చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఇంక లేదు ఏం లేదు అని అన్నారు. అయినప్పటికీ దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. ఆయన లేని వాటిని ఉన్నవాడికి చేస్తాడు. కాబట్టి పాపని అద్భుత రీతిగా వెంటిలేటర్ నుంచి లేవనెత్తి ఆ బిడ్డని సజీవురాలుగా ఇప్పటి వరకు కాపాడాడు. అదేవిధంగా వాళ్ళ మదర్‌ను కూడా నాయన అద్భుత రీతిగా వాళ్ళ మదర్ కూడా చాలా క్రిటికల్ పొజిషన్‌లో నుంచి దేవుడు అద్భుత రీతిగా ఆ బిడ్డను కూడా ముట్టాడు. ఇద్దరు కూడా ఇప్పుడు కూడా సజీవ సాక్షులుగా ఉన్నారు. కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా పరిస్థితులను చూసి మనం నిరాశ పడాల్సిన అవసరం లేదు. దేవుడి మీద విశ్వాసం నమ్మకం పెడితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.